అసలు చింత గారికి బుద్ధి ఉందా లేదా అది ఫస్ట్ మాకు అర్థం అవ్వట్లేదండి. ఒక మహిళ ఏదో ఒక వెనకబడిన వర్గం అని చెప్తున్నా, వెనకబడిన వర్గం ఏంటంటే ఏం ఎవిడెన్స్ ఉందండి? అసలు నేను మాట్లాడిన ఏ మాటకైనా ఎవిడెన్స్ ఉందా? నేను చదువుకున్నాను, నేను డిగ్రీలోనేమో జిల్లా ఫస్ట్ అన్నాడు. ఏ డిగ్రీలు అండి జిల్లా ఫస్ట్? ఇందాక గోగుల్లో కొట్టిన ఒక అరగంట, చాట్ జీబీలో కొట్టిన ఒక అరగంట, ఏ దానికి జిల్లా ఫస్ట్ వచ్చాడు ఆయన? ఏ గ్రాడ్యుయేట్ లో జిల్లా ఫస్ట్ ఆయన? ఓకే, కొన్ని ఎడ్యుకేషన్ గురించి పక్కన పెట్టండి, మాకు అది కూడా అనవసరం. వ్యక్తిగతమైన విషయాలు మాకు అనవసరం. మా నాయకుడి మీద బురద జల్లే ప్రయత్నం అతను మానుకోకపోతే, మా మహిళలు అసలు విస్తృత స్థాయిలో చేసిన మా యొక్క ఈ అటాక్ అతను భరించగలరా లేదనేది అతను చూసుకోవాలి. అతను వెనకున్న వాళ్ళకి ఒక మాట ఈయన అన్నాడు కాబట్టి ఏమన్నాడు? నీ వెనక కుటుంబీకులు ఎవరైనా ఉంటారా? మా నాయకుడు నిన్న ప్రెస్ మీట్ లో అన్నాడు. అవును, నువ్వేమన్నావు? ఇప్పుడు విద్యుత్ ఎక్కువ ఉంది, నాకు సంస్కారం ఎక్కువ ఉంది అంటున్నావు. నువ్వేమన్నావయ్యా? వెనకున్న కార్యకర్తలు అల్లాటప్పులు మాట్లాడుతున్నారా అంటే నీకు వైసీపీ కార్యకర్తలు అక్కర్లేదా? నీకు వైసీపీకి మేము అందరూ చెంచాము అంటే నీ వెనకులందరూ లేరలా? నీ వెనకులందరూ అంటే జగన్ వెనకని మీరందరూ జగన్మోహన్ రెడ్డి వెనకని మీరు అతని పాదాలు పట్టుకొని అతని చెప్పులు పట్టుకొని నీచ రాజకీయాలు చేసుకుంటున్నారు. ఇంటింటికి తిరిగాడు, వీధికి తిరిగాడు, ముద్దులు పెట్టాడు. ఎంతమంది ఉన్నాడు మీ జగన్? నీకు ఎలాగా పిల్ల ఉందా ఎవరు ఉన్నారో లేరు నీ పర్సనల్ మాకు అనవసరం. నువ్వు మా వ్యక్తిత్వాల్లోకి మా పర్సనల్లోకి వెళ్తే మీ ప్రతి కేరళ లీడర్ల బతుకులు మీ బద్దారు బయటపడతాం. మేము ఆడవాళ్ళమని ఇది మీరు శృతి మించుతున్నారు. ఎవరైనా మీకు చెప్పాడు తిరుపతి ఒంటి మెట్ట తొక్క మెట్ట అని? ఇదిగోండి ఈ ఫోటోలు, నేనే ఆ రోజు ఉన్నాను. ఫోటోలు జూమ్ చేసుకోండి మీరు అందరూ. ఇదే సారీ కూడా వాళ్ళు మాఫింగ్ చేశాడు అంటే ఎంత నీచ రాజకీయం అన్నానికి మీకు ఎగ్జాంపుల్ చూడండి. మాఫింగ్ చేసిన ఫోటో ఎంత ఉంటుంది అతను ఆవిడది, ఎవరిది ఫేస్ ని మాఫింగ్ చేశాడో ఉందా? నెక్స్ట్ వన్ ఇంకో ఫోటో చూడండి, అతను భుజం మీద చెయ్యి వేసాడు. ఇక మేమందరం కూడా ఎంజాయ్ చేస్తా మా మహిళలందరం ఫోటో. నెక్స్ట్ వన్ మేమందరం లంచ్ చేస్తాం, డిన్నర్ మా అన్నగారితో, మా అండదండైన మా అన్నగారితో, మా బలం, మా బలగం, మా ధైర్యం కోన రవికుమార్. ప్లీజ్ ఏ మాట అన్నా ఆచి చూసి ఆడాలి. ఇదంతా మా మహిళని మేము ఎంజాయ్ చేస్తూ మా అన్నగారు మాకు ఇచ్చిన ట్రిప్ లో మేము తీసుకున్నామమ్మా. ఇదిగోండి, ఇది ఒక అక్క మా అన్నతోనే తీసుకుంది ఫోటో. ఇదిగో ఇంకా నేను ఉంటానా, ఇంకొక అక్క ఫోటోలు తీసుకోండి. ఇగో ఇంకొక అక్క చూడండి తీసుకుంది ఫోటో. అంటే ఎందుకు ఇప్పుడు మీకు చూపిస్తాను, రేపు మళ్ళీ మాలో ఎవరితో మాఫింగ్ చేస్తాడో మా అనుభవం, అందుకు చూపిస్తున్నాను విత్ ఎవిడెన్స్. ఇవన్నీ నేను ఎందుకు క్యాపిల్ తీశానంటే అందుకు తీసాను. ఏంటి శ్రీదేవి నేనే సొంత అక్క చెల్లెలాగా. ఇదిగోండి ఇవన్నీ కూడా ఎందుకమ్మా నీకు ఎవిడెన్స్ చూపి. ఇదిగో ఈ అమ్మాయి కూడా ఒక సర్పంచే, అమ్మాజీ అని కొత్త రోడ్లో ఉంటుంది. తిను తోట సర్పంచ్ రెడ్డి. ఈవిడ పేరు ఇంకొక పేరు ఎందుకండి, ఈవిడ కూడా ఒక కౌన్సిలర్. అంటే ఇవన్నీ ఎందుకు మీకు ఇప్పుడు చూపించాడు? రేపు మాలో ఎవరి ఫోటోని మాఫింగ్ చేయదలుచుకున్నాడు మహానుభావ అనేది ఒకటో పాయింట్. ఎప్పటి నుంచి మా అన్నయ్య రాజకీయం చేస్తున్నారు మా రవి గారు, అప్పటి నుంచి తిరుపతి కొన్ని వేల మందిని తీసుకెళ్లాడు అయ్యా. అంటే మీరు ఆ వేల మందిని కూడా మాఫింగ్లు చేస్తారా? అంటే మీ పార్టీలో తిరుపతిలో రొంగులు చేస్తారని ఇక్కడ అందరూ తిరుపతిలో చేస్తారు దేవస్థానాల్లో. మీకు ఆ జ్ఞానం ఉందా? నువ్వు ఒక అభియోగం చేసింది ఎక్కడ కోసం చేస్తావయ్యా? తిరుపతి దేవస్థానం కోసం చేస్తావా? సాక్షాత్తం వెంకటరమణతో పెట్టుకుంటున్నావు. నువ్వు ఎదురు మీద బురద జల్లాలి అనుకుంటా లేదు, వెంకటేశ్వర స్వామి మీదే బురద జల్లుతున్నావు. అతని దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం తీసుకుని ఫోటోలు మాఫింగ్ చేస్తాం. ఉంటుందా చెప్పండి రవికుమార్ గారు? అసలు మీకు రవికుమార్ గారు అని అన్నం కూడా మాకు బాధ అనిపిస్తుంది. వ్యక్తిగతంగా మీరు దూషించుకొని రాజకీయం చేయగలిగితే ట్యాబుల్ ఉండి చెయ్యాలి. మేము అది చెప్తున్నాం. మా మహిళలు ఎంతవరకు అడ్డు చేస్తారు? ఇది చూసి రేపు మీ వెనక ఎవరైనా మహిళలు వస్తారా? మేమందరం ఒంటిమెట్ నుంచి అన్ని దగ్గరికి మేము తిరిగాము, మా దగ్గర అన్ని ఫోటోలు ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు మావి కట్ చేసి ఇద్దరు చూపించి దీనికి ఏం ఎవిడెన్స్ చెప్తాడు ఆయన? నేను టాపర్ని, నువ్వు టాపర్ అయితే టాపర్ గా నువ్వు చేసుకో. కానీ మేము నీకు ఫ్రమ్ ది బిగినింగ్ డే నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది మా కోన రవికుమార్ అన్న. దానికి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. అదే కళ్యాణ మండలంలో మాట్లాడుతుంటే ఒక యువత ఇలా ఎడ్యుకేటెడ్ ఇస్తే నువ్వు మాట్లాడిన మాటలకి ఎవడే వినలేదు, లెగిసి వెళ్ళిపోయావు అందరం. ఇది కూడా నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నీ రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది కోన రవికుమార్. లాంటి వ్యక్తి మీద నేను బురద జల్లుతాను, నేను ఆకుపాకులు వేస్తాను, నీ చమాకులు వేస్తాను అంటే మా కాన్స్టిట్యున్సీ ఆడమే కాదు జిల్లా ఆడవాళ్ళందరూ నీకు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టాడు, బ్రాహ్మణ్ అని పెట్టాడు. తన కమ్యూనిటీ కూడా చెప్పుకునే స్థాయిలో తను లేదు. అలాంటి దిగజారిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడతావేటయ్యా?
ఇప్పుడు అంటావు మళ్ళీ నిదే ప్రశ్న మీద మళ్ళీ మీరు ఒకసారి మీరు విలేకరులు మీరు ఎప్పుడు క్వశ్చన్లు చేస్తారు, మీరు ఒకసారి దాన్ని రిపీట్ చేయండి. ఏమని అడుగుతున్నాడు? ఆ కేసు ఒకరికి కాకపోతే కేసు పెట్టయ్యా, అది జ్యుడిషియల్ ఇదేది, అది అంతా సిస్టమ్. మరి కాని దానికోసం ఎందుకైనా వాదిస్తున్నావు? కేసు పెట్టారా లేదా నీకు తెలుసా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా లేదా నీకు తెలుసా? ఎన్నాళ్ళు ఈ బురద కార్యక్రమం మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు? మా అన్న ఎదుగుదలని మీరు చూడలేకపోతున్నారు. ఈక్వల్ క్యాడర్ మాకు ఇక్కడ, మీరు మా అన్నకి ఈక్వల్ క్యాడర్ మీరు కాదు అని ఒప్పుకోలేకపోతున్నారు. ఒప్పుకోకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. లేకపోతే పలానా మీరు ఎంగేజ్ చేయని పోరాటం చేయండి. మేము గంజాయి కాదు, నేను అదే వార్డులోనే కోఆర్డినేటర్ గా ఉన్నానయ్యా, గంజాయి ఎలాగ పట్టుబడుతుందో రైల్వే స్టేషన్ లో, ఎక్కడ గంజాయి సప్లై అవుతుంది, ఎవరు గంజాయి అక్కడ అమ్ముతున్నారు బల్క్ గా మీకు తెలుసు, జనాలకి తెలుసు, సిస్టమ్ కి తెలుసు. మీరు ఎందుకు మాట్లాడతారయ్యా? మా రెవెన్యూ మా భుజం మీద చెయ్యేస్తే మా ధైర్యం, మా బలం చెప్తున్నాను, మా బలం, మా ధైర్యం, మా ముందున్నాడనే ఒక నమ్మకం, మా లీడర్ మా భుజం మీద చేస్తే మాకు సరదా. మాకు చంద్రబాబు వచ్చారు, ఆయన వచ్చాడు కానీ మా భుజం మీద చెయ్యలేసి మేము ఫోటోలు తీసుకున్నాం. మీరేమి జగన్ దగ్గర మీ ఆడవాళ్ళు ఎంతమంది తీసుకున్నారు? రోజు ఆ ఫోటో చూపించాలా? జగన్ విడతల రజనీ కూడా పెట్టి తీసుకున్నాడు, చూపించాలి ఆ ఫోటో. ఎంతమంది దగ్గర తీసుకోండి? కృష్ణాపురం మా కాన్స్టిట్యూన్సీలో ఒక టెంట్ వేసాడు, నైట్ ఎంతమంది ఫోటో తీసుకోండి, చూపించాలా? మాకు మీరు వ్యక్తిగతమైన విషయాలు దోషణలు చేస్తే మీ లీడర్ల పర్సనల్ అందరికీ వెళ్తాం. ఎప్పుడు శ్రీనివాసరావు గారు శ్రీనప్పుడు ఏం జరిగింది, అంతకు ముందు ఏం జరిగింది, ఏ లీడర్కి ఎక్కడ ఏం పగిలింది, ఎక్కడ ఎవరికి ఎంతమంది కీపులు ఉన్నారు, మా వ్యక్తిత్వాలు మాకెళ్తే మీ జోలికి వస్తాం, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోలికి వస్తాం. అది మీరు మర్యాదగా మాట్లాడండి, మేము మర్యాదగా మాట్లాడతాం. మీరు ఎంత గౌరవిస్తారో, రవికుమార్కి ఎంత గౌరవిస్తారా? మీరు రవికుమార్ని పార్టీ పరంగా వ్యతిరేకించండి, రాజకీయ పరంగా వ్యతిరేకించండి. తప్పు పడితే తప్పు చేస్తున్నానండి. నేను ఒకటే చెప్తున్నాను, మీకు తప్పు చేశాడు అనడానికి ఏమీ దొరకడం లేదు. కాబట్టే మీరు ఇలా దాడి చేయడానికి ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. అంతకు మించి మీరు ఇంకేదో చెయ్యాలి, ఇంకా ఏదో చేసేస్తాము, ఎంతకుమించి ఏం చేస్తారయ్యా మీరు? ఇంకే ఆడవాళ్ళు మీ మీద కేసులు పెట్టరా? ఆయన జగన్మోహన్ రెడ్డి ముద్దుగట్టులను అందరూ కేసు పెట్టించాలి, మేము ఇక్కడ ఫైల్ చేయించాలి, అంతే కదా. ఇది మాత్రం నీచమైన రాజకీయం. దయచేసి ఇక్కడికి నేను స్టాప్ చేసి మీ వ్యక్తిగత గౌరవాన్ని మీరు పెంచుకోండి. మీరు ఒక పర్సన్లోకి దూరితే మీ పర్సన్లోకి అందరూ దూరుతారు. దూరినట్టు మీరు దయచేసి చేసుకోవద్దు. మా వెనకున్న వచ్చలు తప్పుడు మాటలు మీరు ఆడితే మీ వెనకున్న వచ్చలు మీ క్యాడర్ని పెట్టండి, మేము మాట్లాడతాం. మా రెవెన్యూ గురించి బహిరంగంగా మేము రోజు చెప్తున్నాం. ఇంకా మేము అటాక్ చేసుకున్నంత తెచ్చుకోవద్దు. మేము మీ పార్టీ ఆఫీసర్ కూడా వస్తాం మహిళలు. దయచేసి మీరు అంతవరకు తెచ్చుకోవద్దు. క్లియర్ గా ఎక్కడిదో దీన్ని ఆపేయండి. ఆవిడ ఏం మందు తాగేసిందో డాక్టర్ స్టేట్మెంట్లు ఉన్నాయి. ఆ డాక్టర్ ఆటోమేటిక్ గా డాక్టర్ దగ్గరికి వెళ్తాడ, కేసు ఫైల్ అయిపోద్దట. మరి తెలియదు ఎంఎస్ ఎవరు తెలియదండి, ఎవరు తెలియదు, మీకు ఎవరో తెలియదా? చిన్న పిల్లగాడే తెలుస్తారు, అంబులెన్స్ ఫోన్ చేసేకపోతే కూడా కేసు ఫైల్ అయిపోతుంది. ఆ కేసు ఫైల్ అయిపోవడం ఏంటి? అది ఎవిడెన్స్ ఏంటి? దాని ఆధార నిధానాలు అసలు ఏంటి? అవన్నీ తీసుకుంటారా? తీసుకోరా? ఇప్పుడు రవికుమార్ మాట్లాడాడ, రవికుమార్ కుటుంబ పరంగా వెళ్తారయ్యా. అందరూ మా కుటుంబం, తెలుగుదేశం పార్టీ రవికుమార్ కుటుంబం, మేమందరము సోదరులము. మీకు చెప్తున్నాం, మీకు అందరికీ పాపం ఏవో యావగేషన్స్ ఎక్కువైపోయి, యావలు ఎక్కువైపోయి లేక బాధపడుతున్నట్టున్నారు. మేమందరం సోదరులము. మాకు అందరూ 100% మా అన్న మీద గౌరవం, అతనికి మా మీద అభిమానం అన్ని ఉన్నాయి. మేము ఇదే రాజకీయ పార్టీలోనే మీరు ఇలాంటివిగా నేస్తే తిరుగుబడతాం. ఈ రోజు ఎక్కడితో ఆగం. ఈ ప్రెస్ మీట్తో ఇంకా ఆగేది లేదు. మీరు ఆగితే మేము ఆగుతాం. అది మీ ఇష్టం. ఇంకా